దానివల్ల అన్ని బ్లాక్ అయిపోయి అక్కడికి వస్తుంది. ఇక్కడ కోవూరు కాన్స్టిట్యున్సీలోని కోవూరు టౌన్ లో 1వ వార్డు 2వ వార్డు తిరగడం జరిగింది. ఇక్కడ ప్రజల సమస్యలు తెలుసుకోవడానికని ఈరోజు ఈ 2 వార్డులలో ఇక్కడ తిరిగాం. మెయిన్ గా ఇక్కడ డ్రైన్స్ ఆల్రెడీ కట్టునాటి సరిగా లేవు. సో వాటిల్ని సరిచేయమని చాలా మంది కోరడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ కొన్ని మనం పెట్టున్నాము. 1వ వార్డులో 1వ వార్డులో 2వ వార్డులో రెండిట్లో కూడా డ్రైన్స్ పెట్టున్నాము. అవి తీర్మానం కూడా అయిపోయింది. సో తొందరలో పని కూడా స్టార్ట్ చేస్తారు. అలాగే శాంతినగర్ లో జల్ జీవన్ మిషన్ లో భాగంగా 1,48,00,000తో వాటర్ ట్యాంక్ పైప్ లైన్ కూడా చేయడం జరిగింది. అదే విధంగా ఇక్కడ కూడా ఈ 1-2 వార్డులలో జల్ జీవన్ మిషన్ మొత్తం తవ్వేస్తున్నారు, పగలగొట్టి రోడ్లు. ఇక్కడ స్థానికులు మొత్తం దాన్ని తొందరగా కంప్లీట్ చేస్తే గాంధీ వాళ్ళు సరేగా ఇక్కడ నుంచి వాహనాలు పోవడానికి కానీ పిల్లలు కానీ పడిపోవడం ఇప్పుడు నేను కూడా చూశాను, చాలా ఇబ్బందికరంగా ఉంది. దాన్ని తప్పకుండా జల్ జీవన్ మిషన్ వాళ్ళ కాంట్రాక్టర్స్ తో మాట్లాడి ఇది ఇమీడియట్ గా స్టార్ట్ చేపిస్తామని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడున్న స్థానిక నాయకులు ప్రజల సమస్యలు తెలుసుకోవాలని, వాళ్ళని ఎక్కడైనా సరే సచివాలయం దగ్గరకు కానీ ఎంఆర్ఓల దగ్గరకు కానీ స్థానిక నాయకులు తెలియని వాళ్ళకి తీసుకోబోయి వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేసే విధంగా నాయకులు పనిచేయాలని చెప్పి ఇక్కడ వెంకటేశ్వర, భాస్కర్ అన్న, కృష్ణ, లోకేష్ అందరు ఉన్నారు. స్థానిక నాయకులు అలాగే తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ దీంట్లో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. అలాగే అధికారులకు కూడా చెప్తున్నాను, ఏ తెలుగుదేశం ఒక మనిషి, తెలుగుదేశం నాయకులనే కాదు ఎవ్వరు కూడా ఒక మనిషి మీ దగ్గరకు వచ్చి ఒక పని అడిగితే సరిగ్గా వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఆ పని ఏంటో చూడాలి, ఎందుకు జరగట్లేదో వాళ్ళకి వివరించాలి. జరిపే పని అయితే ఎప్పుడు జరుపుతారో చెప్పాలి. అందుకు ఇక్కడున్న స్థానిక అధికారులు ఏ ఒక్క ప్రజల నుంచి ఒక్క పైసా కూడా ఆశించకుండా కోవూరు కాన్స్టిట్యున్సీలో అధికారులు పనిచేయాలని చెప్పి నేను మరీ కోరుకుంటున్నాను. అప్పుడే ప్రజల సమస్యలు వాళ్ళు ధైర్యంగా వచ్చి మీ ముందుకు చెప్తారు. ఆ సమస్యలు కూడా తొందరగా తీరుతాయని చెప్పి నేను అనుకుంటున్నాను. కాబట్టి స్థానిక నాయకులు, అధికారులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రజల సమస్యలు పరిష్కరించాలని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు 1వ వార్డు 2వ వార్డు మాత్రమే తిరగడం జరిగింది. వచ్చే వారం మరికొన్ని వార్డులు ఇలాగే కోవూరులో ఉన్న 20 వార్డులు కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేసుకున్నాను. ప్రతి వార్డుకి వస్తాను, ప్రతి గడపకి వస్తాను, ప్రతి ఒక్కరి సమస్య తెలుసుకుంటాం, అందరికీ అండగా ఉంటామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.